విజయవాడలో ఓ బట్టల షాప్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. 3వ అంతస్తు నుండి చైన్ తెగిపోవడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. అందులో 3 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ విషయాన్ని షాపు యాజమాన్యం గోప్యంగా ఉంచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ రమా క్లాతింగ్ స్టోర్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదం జరిగినప్పుడు ఒకటేసారి 3వ ఫ్లోర్ నుంచి అయితే కనుక చైన్ తెగిపోయిన పరిస్థితి. చైన్ తెగిపోయి అది అమాంతం కింద పడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం రమా ఫ్యాబ్రిక్స్ అండ్ రమా క్లాతింగ్ స్టోర్ దగ్గర అయితే ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా సుపరిచితం అని చెప్పొచ్చు. రమా ఫ్యాబ్రిక్స్ అండ్ క్లాతింగ్ స్టోర్ అందరూ కూడా చాలామంది మహిళలు కానీ ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ రమా క్లాతింగ్ స్టోర్ దగ్గర ఎక్కడైతే లిఫ్ట్ ఉందో లిఫ్ట్ దగ్గరికి వెళుతాం ప్రస్తుతం మనం. అయితే ఆ లిఫ్ట్ దగ్గర చూడొచ్చు, అంటే వాళ్ళు ఎవరైతే దెబ్బలు తగిలి కింద పడిపోయినప్పుడు బ్లడ్ అంతా కూడా బ్లడ్ మార్క్స్ మనం చాలా క్లియర్గా బ్లడ్ మార్క్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ బ్లడ్ మార్క్స్ అన్ని కూడా వాళ్ళు ఆ స్టాఫ్తో తుడిపించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారు. అదంతా కూడా రక్తపు మడుగులో అయితే కనుక వాళ్ళందరినీ హుటాహుటిన ఆంధ్ర హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అసలు లిఫ్ట్లో ఎలా చైన్ తెగిపోయింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు కింద వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఏవైతే వాళ్ళు కొంత స్టాక్ని ఈ లిఫ్ట్లో నుంచి అయితే కనుక వాళ్ళు పైకి కిందకి తీసుకెళ్తూ ఉంటారు. స్టాఫ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు దీన్ని అనేసి చెప్తూ ఉన్నారు. ప్రాథమిక సమాచారం అయితే కనుక మనకి ఖచ్చితంగా ఇక్కడ ఈ లిఫ్ట్ దగ్గర అయితే మనం తీసుకున్న దాని ప్రకారం అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ చైన్ ఏదైతే ఉందో ఒక్కసారి నేను చైన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ చైన్ అదంతా గ్రేస్తో కూడినటువంటి చైన్ అయితే మనకు కనపడుతుంది కదా, ఇదే చైన్ ఊడిపోయింది అమాంతం. ఆ 3వ ఫ్లోర్ నుంచి మనం ఒక్కసారి కెమెరా పైకి పెట్టి చూస్తే లిఫ్ట్ అయితే మొత్తం అంతా కూడా ఆ 3rd ఫ్లోర్ నుంచి అమాంతం కింద పడిపోయిన పరిస్థితి. ఒకేసారి లోపల ఉన్న వాళ్ళు భయాందోళనకు గురి చెందారు. 5-6 అయితే కనుక ఈ లోపలే ఉండిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారు. ఒకేసారి కింద పడిన తర్వాత రక్తంతో అయితే కనుక రక్తపు మడుగులో వాళ్ళందరూ కూడా కింద పడిన పరిస్థితిలో ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా హుటాహుటిన ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతోంది. ఇలాంటి లిఫ్ట్ విషయాల్లో చాలాసార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ కానీ ఈ యాక్సిడెంట్ జరగడానికి లిఫ్ట్ ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? సాంకేతిక నిపుణులను ఏమైనా పిలిపించి ఏమైనా దీన్ని ఎగ్జామిన్ చేయించబోతున్నారా ఏంటి? ఆ చైన్ తెగిపోయింది కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాము విజువల్స్లో. ఆ చైన్ అక్కడ తెగిపోవడం అమాంతం కింద పడిపోవడం అనేది అయితే కనుక ఇక్కడ జరిగింది. ఆ లిఫ్ట్కి సంబంధించిన చైన్ ఏదైతే తెగిందో ఆ చైన్ చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ వార్తను అయితే కవర్ చేస్తోందని చెప్పొచ్చు. రమా క్లాతింగ్ స్టోర్ చాలా సుపరిచితం అందరికీ. ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరగడం, ఒకేసారి లిఫ్ట్ పడిపోవడం అంటే ఒక ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. ఆ బిజినెస్ కాంప్లెక్సెస్లో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎవరేమైనప్పటికీ కూడా. అయితే ఈ రాడ్లన్నీ కూడా విరిగి పడిపోయిన పరిస్థితి అయితే మొత్తం మీద దీని అంతటిని బాగు చేయించడానికి అయితే అంతా పక్కన పెడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే ఒక మోటార్ ఉంటుందో ఆ మోటార్ని కూడా వచ్చి చెక్ చేశారు. మరికొద్దిసేపటి క్రితమే వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. మనం బ్లడ్ దానికి సంబంధించి కానీ అదంతా కూడా చూసాం కదా. వాటన్ని చూస్తే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకేసారి కూడా భయాందోళనకు గురి చెందిన పరిస్థితి కనపడతా ఉంది. ఇదే లిఫ్ట్లో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా దగ్గర కూడా చాలా లిఫ్ట్ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో అయితే కనుక కొన్నిసార్లు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అసలు దీని అంతటికీ కారణం ఆ చైన్ విరిగిపోవడానికి కారణం ఏంటి? అదైనా కాలం చెందిన చైన్ లేకపోతే ఎక్కడైనా లూజ్ కనెక్షన్ వల్ల అలా జరిగిందా? ఆ లూజ్ కనెక్షన్ వల్ల అది మొత్తం తెగి పడిపోయిందా అనే దాని గురించి అయితే కనుక ప్రస్తుతం దాని గురించి ఆరా తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా లిఫ్ట్లో వస్తూ కూడా 3వ అంతస్తు నుంచి అమాంతం అయితే కింద పడిపోయి చాలామందికి గాయాలు తగిలాయి. చాలా బాగా ఎక్కువగా గాయాలు తగిలినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఆ బ్లడ్ మార్కింగ్స్ కూడా నేను చూపించిన ఇంకా ఎక్కువగా అయితే మనం విజువల్స్లో చూస్తే చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో క్షతగాత్రులను అయితే కనుక తీసుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి లిఫ్ట్ ఏవైతే సంఘటనలు జరుగుతాయో, యాక్సిడెంట్లు జరుగుతాయో వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఆ స్టోర్స్ కానీ లేకపోతే ఏదైతే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్స్ కానీ ఖచ్చితంగా దాన్ని పట్టించుకుంటూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి అంటూ కూడా ఇటువైపు ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ యాక్సిడెంట్కి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.